ఆ పిల్లాడికి తండ్రి లేడు చదివించడానికి. స్కూల్ ఫీజు తల్లి కట్టలేకపోయింది. ఫీజు కట్టకపోతే రావద్దు స్కూల్ కి అని కూడా చెప్పేశారు. ఆ పిల్లాడు నిరాశ నిస్పృహలో తన స్నేహితుడితో పాటు కలిసి ఒక మార్గంలో వెళ్తున్నాడు. సడన్ గా తన కన్ను ముందు ఒక పర్స్ కనిపించింది. అది చూస్తే దాని నిండా బ్యాంక్ కార్డులు ఉన్నాయి, క్యాష్ ఉంది. ఈ లోడ పక్కన స్నేహితుడు అంటున్నాడు, రే నీకు కాలం కలిసి వచ్చింది, ఫీజు కట్టకపోతే స్కూల్ కి రానేమని చెప్పి అన్నారు. సరైన సమయంలో నీకు పర్స్ దొరికింది. పర్స్ నిండా డబ్బులు ఉన్నాయి, స్కూల్ ఫీజు కట్టొచ్చు, నువ్వు హ్యాపీగా వెళ్ళి హోటల్లో భోజనం చేయొచ్చు, లేక టిఫిన్ తినొచ్చు, దాంట్లో డబ్బులుది అని చెప్పన్నాడు పక్కోడు. అప్పుడు ఈ కుర్రోడు అంటాడు, రే దొంగతనం చెయ్యొద్దని మా అమ్మ చెప్పిందిరా. మీ అమ్మకి ఎవరు చెప్పారట? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పాడట. నీ కర్మ అయితే అని చెప్పి అనేసాడు. ఈ లోపల ఒక అతను పెద్ద పరుగున వచ్చాడు. పెద్ద అంటున్నాడు, నా పర్స్ పోయింది బాబు, దాంట్లో నాకు విలువైన బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, ఏమండి ఈ పర్స్ నాకు దొరికింది, ఇదిగో ఈ పర్సు అని చెప్పి ఇచ్చాడు. గబగబా ఆయన పర్స్ తీసి చూస్తే కార్డ్స్ అన్ని ఉన్నాయి, క్యాష్ అంతా ఉంది. ఈ పిల్లాడి యొక్క నిజాయితీని చూసిన ఆ పెద్ద ఆయన గబగబా 1000 రూపాయలు తీసి ఆ పిల్లాడికి ఇవ్వబోయాడు. ఆ కుర్రవాడు అంటున్నాడు, సార్ మీ పర్సు పోయింది, అది నాకు దొరికింది, తిరిగి మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకుంది. నేను చేసిన మంచితనాన్ని 1000 రూపాయలకి నేను అమ్ముకోలేను సార్. మా అమ్మ చెప్పింది, ఏ రోజు కూడా మంచితనాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి, కాబట్టి మీ డబ్బులు నాకు వద్దు సార్. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఈ పిల్లాడు ఎవడో చాలా మంచోడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ స్కూల్